అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పూరి. జనరల్‌గా మనం హోటల్స్‌లో చూస్తూ ఉంటాం. పూరీలనేవి చాలా పెద్ద పెద్దవిగా బెలూన్స్ లాగా పొంగి ఉంటాయి. కానీ మనం ఇంట్లో ఆ పూరీలు చేశామంటే అస్సలు పొంగవు. అందులోనూ ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటాయి. ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ అండ్ మెజర్‌మెంట్స్ మీరు ఫాలో అయ్యారంటే మీ ఇంట్లో మీరు పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ పూరీలనేది ఎంజాయ్ చేయొచ్చును. టిప్స్ అండ్ మెజర్‌మెంట్స్ బిగినర్స్‌కి అలాగే బ్యాచిలర్స్‌కి బాగా యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. ఇక్కడ నేను హాఫ్ కేజీ గోధుమ పిండి, సాల్ట్, బొంబాయి రవ్వ, వాటర్ తీసుకున్నాను. ముందుగా రుచికి సరిపడా సాల్ట్, అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్మా రవ్వ, అదేనండి బొంబాయి రవ్వ. రవ్వ వేయడం వల్ల పూరీలు అనేది ఆయిల్ పీల్చుకోకుండా బాగా పొంగుతాయి. పిండి కలుపుకోవడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పూరీ పిండి అనేది ఎప్పుడు కానీ గట్టిగానే కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోకూడదు. ఇక్కడ మీరు ఒక చిన్న టిప్ అనేది ఫాలో అవ్వాలి. ఎప్పుడు కానీ పూరీ పిండి కలిపిన వెంటనే పూరీలు అనేది చేయకూడదు. మినిమం ఒక 15 మినిట్స్ అనేది పక్కన పెట్టుకున్నారంటే పూరీలు ఆయిల్ పీల్చుకోకుండా బాగా పొంగుతాయి. ఇప్పుడు పూరీల కోసం కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఇందాక మనం పూరీ పిండిని కలుపుకున్నాం కదా! ఆ పిండిని ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్‌లో గోధుమ పిండిని తీసుకొని ఇందాక మనం చిన్న బాల్స్‌గా చేసుకున్న పిండిని తీసి పొడి పిండిలో ఇలా ముంచి నేను వీడియోలో చూపిస్తున్నట్టు తోముకోవాలి. పూరీ పిండి ఎప్పుడు గాని కాస్త మందంగానే ఉండాలి. పల్చగా తోమకూడదు. పల్చగా తోమితే పూరీలు కరకర అప్పడాల్లాగా ఉంటాయి. పూరి మనం ఎప్పుడు రౌండ్‌గానే తోముకుంటాం. కానీ ఇక్కడ నేను ఇప్పుడు ఈ వీడియోలో ఒక చిన్న మ్యాజిక్ చూపిస్తాను చూడండి. పూరి పిండిని ఇలా నిలువుగా తోముకొని మనం ఆయిల్‌లో వేసామంటే వెంటనే అదే ఫ్లిప్ అయిపోతుంది. మనం అసలు తిరగా పెట్టాల్సిన పనేం లేదు. ఒక పక్క కాలిందంటే వెంటనే అదే తిరగేసుకుంటుంది. ఇలా పూరీలన్నిటిని రౌండ్ షేప్‌లో తోముకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందా ఒకసారి చూసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూరీని ఇలా తీసి వేపుకోవాలి ఆయిల్‌లో. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో పూరీలనేది ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా ఎప్పుడు గాని బొంబాయి రవ్వ అనేది యూజ్ చేస్తే పూరీలనేవి చాలా బాగా పొంగుతాయి. ఈ చిన్న టిప్ ఫాలో అయ్యారంటే హోటల్ స్టైల్ పూరీలు మనం ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదండి అసలు ఆయిల్ కూడా ఒక చుక్క కూడా పీల్చుకోకుండా ఉంటుంది. చూసారు కదండీ పూరి ఎంత బాగా ఫ్లఫీగా పొంగిందో. ఇప్పుడు ఇంకొక రకం పూరి చూపిస్తాను చూడండి. ఇందాక మనం రౌండ్ షేప్ పూరి చూసాం. ఇప్పుడు నిలువుగా తోముకున్న పూరిని చూడండి. ఇలా ఒక సైడ్ కాలిన వెంటనే ఆటోమేటిక్‌గా పూరి అనేది అదే తిరగబడిపోతుంది చూడండి. చూసారు కదా! ఈ చిన్న టిప్స్ అండ్ మెజర్‌మెంట్స్ ఫాలో అయ్యారంటే మీరు హోటల్‌లో లాగా బుడ్డ పూరీలనేది ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చును. ఆలు కర్రీతో కానీ, చికెన్ కర్రీతో కానీ రుచికరమైన పూరీలని ఎంజాయ్ చేయొచ్చును ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.